హాయ్ ఫ్రెండ్స్, ఐస్ ఫాల్ స్టీఫెన్ రుజోవిట్స్కీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బషార్ రహల్, జేమ్స్ బట్లర్, జోయల్ కిన్నమాన్ ప్రధాన పాత్రలు పోషించారు. హార్లన్ ఒక పోచర్ మంచు గడ్డకట్టిన నేలలో చేపలను పట్టుకుంటూ హాయిగా గడుపుతూ ఉంటాడు. అయితే కొంతమంది దోపిడీదారులు దోచుకున్న సొమ్ముతో ఏరోప్లేన్లో వెళ్తూ ఎక్కువగా మంచు కురవడం వల్ల మంచు నేలపై పడి కూరుకుపోతారు. చాలా మంది చనిపోతారు. అయితే వాళ్ళు దోచుకున్న డబ్బు మిలియన్లలో ఉంటుంది. ఆ డబ్బులో ఓ పెట్టె హర్లాన్కి దొరుకుతుంది. ఆ పెట్టెను అతను ఓపెన్ చేయడంతో ఆ దోపిడీలో 6 నెలల ముందు పాల్గొన్న వ్యక్తుల్లో కొంతమంది ఎక్కడ యాక్టివేట్ అయిందో తెలుసుకొని మళ్ళీ ఆ డబ్బు కోసం తిరిగి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. జోయల్ కిన్నమాన్ యాక్టింగ్ అదిరిపోతుంది. అతను తీసిన సినిమాల్లో చాలా వరకు సినిమాలు వెరైటీగా ఉంటాయి. ది సైలెంట్ హవర్ చూస్తే మీకే తెలుస్తుంది. ది సైలెంట్ నైట్ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. సినిమాలో హీరో చాలా వరకు మాట్లాడు, అదిరిపోతుంది ఆ సినిమా. అలాంటిదే ఈ సినిమా కూడా. మెల్లిగా స్లోగా స్టార్ట్ అయిన అదిరిపోయే యాక్షన్తో సాగుతుంది ఈ సినిమా. హీరో ఉచ్చులు వేయడం, ఆ ఉచ్చుల్లో చిక్కుకున్న విలన్లు చావడం, అదిరిపోయే ఫోటోగ్రఫీ, కొన్ని షాట్లు మాత్రం సెట్లో తీసినట్టు తెలిసిపోతూ ఉంటాయి. అయినా సరే ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది. యాక్టర్లు అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. హీరో తర్వాత పోలీస్ ఆఫీసర్గా నటించిన లేడీ చాలా బాగా చేసింది. సరైన క్లైమాక్స్ ఇవ్వలేదు అనిపిస్తుంది సినిమా చూసిన తర్వాత. అయినా పర్వాలేదు, ఓకే. సినిమా స్టార్టింగ్లోనే దోపిడీ జరిగిన తర్వాత ఎవరి డబ్బు అయితే మీరు ముట్టుకుంటున్నారో తెలుసా అంటూ బిల్డప్ ఇస్తారు. ఆ డబ్బు దాచుకున్నవాడు ఎవడో రాడు. విజువల్ ఎఫెక్ట్స్ బాగుంటాయి. హీరో బాణాలతో చేసే ఫైటింగ్ బాగుంటుంది. మంచు నేల మీద సిగరెట్ లైటర్తో వెలిగించి చంపే సన్నివేశం బాగుంటుంది. పర్వాలేదు అనిపించే ఈ యాక్షన్ సినిమా ఇంగ్లీష్లో లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్లో ఉంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?